హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2A నుంచి వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్ నా వీడియోస్ అన్నీ చూడండి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్వి సెకండ్ ఇయర్ వీడియోస్ చేస్తున్నాను. ఎవరైతే సప్లిమెంటరీ ఉందో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి, మీకు పక్కా యూజ్ అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్ మీ ముందుకు ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొచ్చాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి నాన్న. ఓకేనా? చూసారు కదా ఈ ప్రాబ్లం, డీటెయిల్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. రైట్. So now we are going to the solution of this question. Right. So ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే find the mean deviation about the mean for the following distributions. సో మనకు ఏం కనుగొట్టాలి ఈ క్వశ్చన్లో? మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి. సో మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒక టేబుల్ రాసుకోవాలి. మీన్ డీవియేషన్కి ఫార్ములాస్ ఉన్నాయి, నేను నేర్పిస్తాను కాకండి. రైట్. ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. రైట్. సో ఇలా మనం ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. ఈ టేబుల్లో కాలం వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్సైజ్ ఏం రాసుకోవాలి, అండ్ దెన్ నెక్స్ట్ కాలం FI. ఓకేనా? సో FI XI క్వశ్చన్లోనే ఉంటుంది, అవి కాపీ చేసుకోవాలి మనం. ఓకేనా? రైట్. ఎక్సై ఎంత ఉంది? ఫస్ట్ 10, 30, 50, 70 అండ్ 90. రైట్. సో నా స్టాటిస్టిక్స్ మనం 10th క్లాస్లో స్టాటిస్టిక్స్ నేర్చుకున్నాం, గుర్తుందా? సో స్టాటిస్టిక్స్ రిలేటెడ్ అంతే, ఇక సేమ్ ఉంటుంది ప్యాటర్న్, స్టాటిస్టిక్స్ లెక్కనే ఈ చాప్టర్ కూడా. రైట్. 4, 24, 28, 16, 8. రైట్. అయిపోయింది కదా? సో ఇక్కడ ఇట్లా కాపీ చేసుకోవడం నేర్చుకోవాలన్న మనం. రైట్. సో ఇక్కడ వరకు సరిపోద్ది మనకు టేబుల్. రైట్. సో నేను ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్కి ఫార్ములా ఉంది. సో మీన్ డీవియేషన్కి ఫార్ములా కనిపెట్టాలి మనం. సో మీన్ డీవియేషన్స్ అంటే నాన్న MD అని రాసుకుందాం. మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 1/n నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్, దెన్ సమ్మేషన్ ఆఫ్ సిగ్మా ఆఫ్ FI mod of XI minus X bar mod close. So this is the formula of the mean deviation అన్న. సో మీన్ డీవియేషన్ ఫార్ములా వచ్చేసి 1/n సిగ్మా FI mod of XI minus X bar. ఇక్కడ X bar అంటే ఏంది? ఇక్కడ X bar అంటే ఆర్థమెటిక్ మీన్ అంటారు నాన్న. ఏమంటారు? ఆర్థమెటిక్ మీన్. సో ఈ ఆర్థమెటిక్ మీన్ని ఇప్పుడు నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి. ఆర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. ఓకే. ఈ ఆర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ ఫార్ములా ఉంది, సిగ్మా FI XI డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, బై n అని అంటారు. ఓకే. నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, లేదంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ కూడా అనొచ్చు మనం దీన్ని. సో ఇప్పుడు X బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం X బార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఓకేనా నాన్న? ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మీన్ డీవియేషన్ ఫార్ములా అండ్ మీన్ ఫార్ములా. సో ఈ 2 ఫార్ములాస్ మనకు చాలా అవసరం, ఎందుకంటే ఇక్కడ మీన్ డీవియేషన్ అడుగుతున్నాడు అబౌట్ ద మీన్ ఉన్నప్పుడు. రైట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? FI ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఓకేనా? మీన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా? మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే FI ఇంటూ XI కావాలి. FI ఇంటూ XI. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఇట్లా చెప్పండి. ఒక కాలం వేసుకుందాం ఇక్కడ, ఎందుకంటే మనకు అవసరం పడుతుంది ఎడిషనల్ చేసుకోవడానికి. రైట్. సో ఈ రెండు ఇంటి చేయండి. ఎందుకు ఇంటి చేయాలి మనం అంటే ఇక్కడ X బార్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే FI ఇంటూ XI చేయాలి కాబట్టి. సో n అంటే నెంబర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. సో n అంటే ఇది అనమాట. ఓకేనా? నెంబర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకేనా? నెంబర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ n. సో చెప్పండి, ఇవన్నీ ప్లేస్ చేయండి నాన్న. ఇవన్నీ ప్లేస్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 28 అవుతుంది. 28 + 28 56 + 16 ఎంత? 2 1 క్యారీ 72. 72 + 8 ఎంత వస్తుంది? సో మనకు మొత్తం కలిపి 80 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 80. రైట్. ఓకేనా నాన్న? ఇది ఎడిషనల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, మీకు ఎడిషనల్ రావాల్సిందే. రైట్. ఇప్పుడు ఇంటి చేసుకుందాం, ఇవన్నీ ఇంటి చేసుకుందాం. ఇది n వచ్చేసింది మనకు. ఇప్పుడు ఈ రెండు ఇంటి చేసుకొని సమ్ చేయాలి మనం. ఇక్కడ
10 4 జా 40, ఈ రెండు ఇంటూ చేసుకోవాలి. 24 ఇంటూ 30, 24 ఇంటూ 30 ఎంత వస్తుంది? 300, 03 04 0 అయిపోతుంది. 02 జా 0 అవుతుంది ఇంటూ 3 4 జా 12, 1 క్యారీ. సో 3 2 జా 6 7, సో 720 వస్తుంది. ఎంత నాన్న? 720. రైట్. స్లోగా ఇంటూ చేయాలి బట్ నీట్గా చేయాలన్నా. ఇప్పుడు 28 ఇంటూ 50, సో 0 0 ఇంటూ 5 8 జా 40, 4 క్యారీ హియర్, 5 2 జా 10 14 ఎంత వస్తుంది? 1400 వస్తుంది. ఓకేనా? 1400. రైట్. నెక్స్ట్ మళ్ళీ 16 ఇంటూ 70, ఓకేనా? 0కి 0 0 ఇంటూ 7 6 జా 42, 4 క్యారీ, 7 1 జా 7, 7 + 4 11, 1200. రైట్. 1120. సో 9 8 జా తెలిసిందే మీకు 72, ఒక 0. రైట్. సో ఇప్పుడు మనం సిగ్మా ఆఫ్ FI XI ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి బేట. ఈ రెండింటిని మనకు అవసరం పడుతుంది. ఓకేనా? సో మనం ఈ రెండింటిని సమ్ చేయాలి, ఇవి అన్నిటిని సమ్ చేయాలి. ఇప్పుడు ఈ సమ్ చేస్తే మనకు ఎంత వస్తుంది అనేది ఇప్పుడు హైలైట్ అనమాట. ఓకేనా? సో ఈ రఫ్ నేను తీసేస్తున్నాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. రైట్. ఇవన్నీ ప్లేస్ చేయండి. ఎంత వస్తుందో చెప్పండి. పెద్ద నెంబర్ పైన రాసుకుందాం. సో 1400 ప్లస్ 1120, 120, 720, 720 అంతా 40. రైట్. ప్లస్ ఎంత వస్తుంది? 4 + 6 10 అవుతుంది. 1 క్యారీ ఇక్కడ. రైట్. 4 5 5 6 6 + 13 13 అంటే 20. రైట్. ఇక్కడ 2 వస్తుంది. రైట్. ఎంత? 4. సో మనకు 4000 వస్తుంది నాన్న. కరెక్ట్ 4000 వస్తుంది, చూసుకోండి మీరు. రైట్. ఎంత వచ్చింది? సమ్మేషన్ ఆఫ్ సిగ్మా ఆఫ్ FI XI ఎంత వచ్చింది మనకు? 4000 వచ్చింది. రైట్. ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలను. ఓకేనా? మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి. సిగ్మా ఆఫ్ FI XI ఎంత వచ్చింది మనకు? 4000 డివైడెడ్ బై అండ్ n ఎంత ఉంది? 80. సో 1010 క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలింది ఏంది ఇక్కడ? 400 డివైడెడ్ బై 8. సో మళ్ళీ 8 టేబుల్లో కట్ అవుతాయి కదా డైరెక్ట్. 8 1 జా 8 5 జా. సో మనకి ఎంత వస్తుంది? డైరెక్ట్ 50 ఇస్ ద ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? X బార్ ఎంత వచ్చింది నాన్న? మనకు 50 వచ్చింది. ఓకేనా? మీన్ వచ్చేసింది ఇప్పుడు. సో మీన్ ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం మీన్ తోటి సబ్ట్రాక్షన్ చేయాలి. XIని ప్రతి ఒక్కరిని, అంటే మనం ఇది చేసుకుందాం ఫస్ట్. మోడ్ ఆఫ్ XI మైనస్ X బార్ మోడ్ క్లోజ్. నెక్స్ట్ 1 మోర్ కాలం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. FI మోడ్ ఆఫ్ XI మైనస్ X బార్. సో ఈ రెండు ఇంటూ చేసుకుందాం. ఇక్కడ సమ్మేషన్ చేసి మీన్ డివిజన్ కనుక్కోవచ్చు మనం. రైట్. చెప్పండి అన్న, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో హైలైట్ ఇక్కడనే ఉంటుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే XI మైనస్ X బార్. సో దీనికి మైనస్ చేయాలి. సో చెప్తున్నా చూడండి, మాడేసుకోండి. 10 అక్కడ XI ఎంత ఉంది? 10 మైనస్ X బార్ ఎంత? 50. సో ఎంత వస్తుంది మనకు? మోడ్ ఆఫ్ మైనస్ 40 వస్తుంది. సో మోడ్లో నెగిటివ్ ఉంటే ఏం చేస్తుంది? పాజిటివ్ చేస్తుంది కాబట్టి 40. ఓకేనా? నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేస్తుంది మాడ్యులస్. ఓకేనా? మోడ్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 40. సింపుల్గా రాయండి. ఇప్పుడు ప్రతిదీ రాయండి. 30 మైనస్ 50 ఎంత అంటే -20. -20 అంటే ప్లస్ అయిపోతుంది. రైట్. సో 50 మైనస్ 50 0 అయిపోతుంది. 70 మైనస్ 50. సో నాన్న దీంతో సబ్ట్రాక్ట్ చేయాలి. 70 మైనస్ 50 20. ఓకేనా? సో 90 మైనస్ 50 40. సో ఇక్కడ వచ్చేవే రివర్స్ వస్తాయి అంతే. రైట్. ఇది అర్థమైంది కదా? ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసినామో అర్థమైంది కదా? మోడ్ ఆఫ్ XI మైనస్ X బార్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని ఇంటూ చేయాలి. సో ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఓకేనా? ఇది ఇంటూ. సో 4 ఏమొస్తుంది? 1600. 4 4 జా 16 కదనా? సారీ 160 వస్తుంది అంతే. 1 0 ఉంది. 160. రైట్. ఇప్పుడు 24 2 జా 24 ఇంటూ 20 చేయండి. 24 ఇంటూ 20 చేస్తే ఎంత వస్తుంది? 0 0. 2 4 జా 8, 2 2 జా 4 అంటే 480 వస్తుంది. మొత్తం ఎంత? 480. రైట్ అయిపోయింది.
సో ఈ రెండు ఇంటి అయితే ఏమొస్తుంది 0. ఈ రెండు ఇంటి చేసుకుంటే 16 2 320 వస్తుంది. 8 4 32, 8 4 32, 0 ఉంది కాబట్టి రైట్. సో డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు అన్ని ప్లేస్ చేయాలి, ఇవన్నీ ప్లేస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఇది మనకు అవసరం పడుతుంది. సిగ్మా ఆఫ్ fi mod ఆఫ్ xi మైనస్ x బార్ ఈక్వల్ టు ఎంత, ఇది అంతా ఎడిషనల్ చేయాలి మనం. చెప్పండి ఇవన్నీ ప్లేసెస్ ఎంత వస్తుంది? మీన్ డివిజన్లో ఇవి సబ్డివిజన్ కావాలి కదా, ఇక్కడ ఫార్ములా సబ్డివిజన్ చేయాలంటే 320 + 320 ఈ రెండు మనకు ప్లేస్ చేస్తే ఎంత వస్తుంది? 7 640 అవుతుంది. ఈ రెండు ప్లేస్ చేస్తే మనకు 640 రైట్. ఇవి రెండు ప్లేస్ చేస్తే ఎంత వస్తుంది? 0 ఓకే. ఎంత 4 మిగులుతుంది, 1 క్యారీ అవుతుంది ఇక్కడ. మళ్ళీ ఎంత 640 + 640 + 640 ఎంత 0 8 12 రైట్. 1280 వస్తుంది నాన్న, గుర్తుపెట్టుకోండి ఓకేనా. 1280 అయిపోయింది రైట్. సో ఇది ఇక్కడ వరకు అర్థమైందా? రైట్ నాన్న. సో ఇప్పుడు ఏం చేయాలి? మీన్ డివియేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో మీన్ డివియేషన్ ఫార్ములా చెప్పండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. మీన్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/n. n ప్లస్లో ఎంత ఉంది చూడండి ఇక్కడ 80 ఇంటూ, సో ఈ మొత్తం ఎంత వచ్చింది మనకు 1280 ఈక్వల్ టు. సో డియర్ స్టూడెంట్ ఈజీగా చెప్పొచ్చు, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుంది? 128/8. సో ఈక్వల్ టు, సో ఇక్కడ మనం 4 టేబుల్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్లో కట్ చేసుకోవచ్చు ఓకేనా. సో 4 టేబుల్లో కట్ చేస్తున్నా చూడండి. 4 2 ఓకేనా. ఇదేమో 4 3 వస్తుంది, 4 3 12, 4 2 రైట్. సో 32/2 అంటే ఎంత వస్తుంది? 16 రైట్. సో డియర్ స్టూడెంట్ ఎంత వచ్చింది మీన్ డివియేషన్? దేర్ ఫోర్ మీన్ డివియేషన్ షార్ట్కట్ MD రాస్తున్నా. మీన్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు 16 అబౌట్ ద మీన్. దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీకు అర్థమైందా? సో ఇట్లా xi fi ఇచ్చినప్పుడు వితౌట్ ఇంటర్వల్, ఇక్కడ ఇంటర్వెల్ లేదు, ఇంటర్వెల్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకు బోర్డ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కి అడుగుతాడంటే 7 మార్క్స్కి అడుగుతాడు నాన్న. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో సింపుల్గా ఉంటుంది, ఇది 10th క్లాస్కి రిలేటెడ్ అనమాట. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. మీన్ డివియేషన్ అంటే అక్కడ స్టాటిస్టిక్స్లో ఉంటుంది, మీన్ ఫైండ్ అవుట్ చేయడం, దాని తర్వాత డివియేషన్ మెథడ్ అప్లై చేయడం ఓకేనా. సో మీకు అంతా క్లారిటీగా అర్థమైంది కదా. సో డియర్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేసుకోండి. సో మర్చిపోవద్దు నాన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. బాయ్ నాన్న. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి, బట్ వేరే ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాయ్.